రేనే జోషిల్డా అనే 30 ఏళ్ల యువతి చెన్నై నుండి తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆపై రోబోటిక్స్ లో కోర్సు పూర్తి చేసింది. ఆమె డెలైట్ లో సీనియర్ కన్సల్టెంట్ గా చెన్నైలో పనిచేస్తోంది. బెంగళూరులో ఒక ప్రాజెక్టు సమయంలో ఆమెతో కలిసి దివిజ్ ప్రభాకర్ అనే వ్యక్తి పనిచేశాడు. అతనితో ప్రేమలో పడింది. అయితే ఆ విషయం జోషిల్లా ఎప్పుడూ అతనికి చెప్పలేదు. దివిజ్ కూడా ఎప్పుడూ ప్రేమ అనుకోలేదు. ఫిబ్రవరిలో దివిజ్ ప్రభాకర్ వేరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడితో లవ్ స్టోరీ ముగిసింది. ఇక్కడే క్రైమ్ స్టోరీ ప్రారంభమైంది. దివిజ్ ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో రెనే జోషిల్లా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అతని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. నకిలీ ఈమెయిల్ ఐడీలను దివిజ్ ప్రభాకర్ పేరుతో సృష్టించింది. పాఠశాలలు, ఆసుపత్రులు, వేదికలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది. రెనే జోషిల్డా అహ్మదాబాద్ దాని చుట్టుప్రక్కల 21 ప్రదేశాలను పేల్చివేస్తానన్న బెదిరింపులు కూడా పంపింది. నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేస్ లోని జెనీవా లిబరల్ స్కూల్, ఒక సివిల్ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ హెచ్చరికలు సీరియస్ గా ఉండటంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు. జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్ లండన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం తరువాత విమానం కూలిన మెడికల్ కాలేజీకి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇప్పుడు మీకు మా శక్తి తెలిసిందని నేను అనుకుంటున్నాను. మేము నిన్న మీకు మెయిల్ పంపినట్లుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి ఎయిర్ ఇండియా విమానాన్ని క్రాష్ చేశాము అని ఈమెయిల్ సారాంశం. రెనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా దివీజ్ ను బలి చేసేందుకు బాగా ప్రయత్నించింది. ఆమె ఈమెయిల్ ఐడీలను సృష్టించడానికి ఉపయోగించే నంబర్ వర్చువల్ గా ఉంటుంది. డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు ఈమెయిల్లను పంపింది. ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. చాలా తెలివైనది, కానీ ఆమె ఒక చిన్న తప్పు చేసింది. దాంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ తప్పు ఏంటంటే, ఒక సందర్భంలో అదే డివైస్ నుంచి ఆమె నిజమైన నకిలీ ఈమెయిల్ ఖాతాలోకి లాగిన్ అయింది. ఆ ఒక్క అజాగ్రత్త లాగిన్ ఆమెను పట్టించింది అని ఒక పోలీస్ అధికారి చెప్పారు. తనను ప్రేమించినట్టుగా కూడా తెలియని ఈ దివేజ్ చివరికి కేసులో ఇరుక్కోకుండా బయటపడ్డాడు.